అమెరికన్ కామర్స్ సెక్రటరీ హావర్డ్ లుట్నిక్ భారత్ పైన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో 1.4 బిలియన్ పాపులేషన్ ఉన్నారు, అంటే 140 కోట్ల జనాభా ఉన్నారు. మరి అమెరికా నుంచి ఒక బస్తా కార్న్ కూడా భారతదేశం కొనుక్కోదు. అమెరికాకి అన్ని అభివృద్ధి, కానీ అమెరికా నుంచి చాలా తక్కువ కొనుక్కుంటుంది. ఇన్ఫ్యాక్ట్ అమెరికా వల్ల భారతదేశం చాలా లాభం పొందింది. భారతదేశానికి గట్టిగా బదులు ఇవ్వాలని చెప్పి అమెరికన్ కామర్స్ సెక్రటరీ, అంటే వాళ్ళ కామర్స్ మినిస్టర్ హావర్డ్ లుట్నిక్ చెప్పుకొచ్చారనమాట. మనందరికి తెలుసు, ఇప్పటి వరకు కూడా రష్యా నుంచి మీరు ఎక్కువ ఆయిల్ కొనుక్కుంటున్నారు, ఆయిల్ ఆపకపోతే మేము మీ పైన ట్యాక్స్లు వేస్తామని చెప్పి ట్రంప్ ప్రభుత్వం మనల్ని బెదిరించి మన పైన చాలా సుంకాలు వేసింది. దాంతో మన ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా చాలా కాస్ట్లీ అయిపోయాయి. మనం ఏదైతే టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ కావచ్చు, షింప్ ఎక్స్పోర్ట్స్ కావచ్చు, ఇలా చాలా ఎక్స్పోర్ట్స్ దెబ్బతిన్నాయి అనమాట. ఈ తరుణంలో అమెరికా మాట మార్చి మరో మాట మాట్లాడుతుంది అనమాట. ఇండియా అమెరికాతో ట్రేడ్ సర్ప్లస్ ఇప్పటి వరకు ఎంజాయ్ చేస్తుంది. ఇండియా అమెరికన్ ప్రొడక్ట్స్ మీద చాలా ట్యాక్స్లు వేసింది. అమెరికా దగ్గర నుంచి ఇండియా సరిగ్గా ఏమీ కొనుక్కోవట్లేదు. అమెరికాకి అన్ని అమ్మి చాలా లాభం సంపాదించింది. ఇండియాలో 140 కోట్ల జనాభా ఉన్నారు. వాళ్ళ కోసం అమెరికా నుంచి కార్న్ కూడా కొనుక్కోవట్లేదు. అమెరికాకు మాత్రం అన్ని అమ్ముతూ ఇండియా లాభాలు సంపాదించింది. ఇండియా అమెరికా వాణిజ్యం వన్ వేగా నడిచింది. ఇక మీదట దాన్ని మేము వన్ వేలో ఉండనివ్వం, ఖచ్చితంగా ఇండియాకి బదులిస్తామని చెప్పి అమెరికన్ కామర్స్ సెక్రటరీ హావర్డ్ లుట్నిక్ చెప్పుకొచ్చారనమాట.